హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. పూసలు అమ్ముకునే మోనాలిసా కుంభమేళాలో ఒక స్టార్డమ్ తెచ్చుకుంది. అయితే సినిమాలు కూడా కొద్ది వరకు చేశారు. ఇప్పుడు కాస్త ప్రియుణ్ణి పెళ్లి చేసుకొని ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారట. ఏంటి అసలుకి అప్డేట్ ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. ఎస్ సార్, ఇప్పుడు ఆల్రెడీ మూవీస్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో అది కూడా ప్రేమ పెళ్లి, ఫ్యామిలీని వ్యతిరేకించి ఏంటి సార్ కొన్ని సిచ్యువేషన్స్ వింటానికి కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. అవును. యాక్చువల్గా మీరు అన్నట్టు మోనాలిసా ఆ కుంభమేళాలో ఆమె పూసలమ్మింది. ఆమె కళ్ళు భలే ఉన్నాయి. అసలు వితౌట్ మేకప్ చాలా అందంగా ఉంది అమ్మాయి, న్యాచురల్ బ్యూటీ అని చెప్పి సోషల్ మీడియాలో ఎవడో ఒకడు పెట్టాడు. ఇంకా అది కాస్త వైరల్ అయ్యేసరికి పర్టికులర్గా ఆమె దగ్గర పూసలు కొనడానికి వెతికి మరి వెళ్ళి పూసలు కొని కుంభమేళ ఇంచుమించు ఎన్ని రోజులు జరిగింది కదా, ఎన్ని రోజులు జరిగిందని హడావిడిగా మొత్తం నడుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆమె ఎంత హైలైట్ అయిపోయిందంటే ఒక సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్స్కి వచ్చినంత క్రేజ్ వచ్చేసింది ఆమెకి, అంతకన్నా ఎక్కువ బజ్ వచ్చింది. వెంటనే ఆమె ఎంత అందంగా ఉంది దాంతో కొంత ఒకడు ఏం చేశాడు, వెంటనే ఒక ఏఐతో కొంచెం ఫోటోలు మాడిఫై చేసి ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్సులు ఎంత అందంగా ఉంటుంది, మేకప్తో అయితే ఇలా ఉంటుంది అని చెప్తే వెంటనే ఒక దర్శకుడు ఎవరో చూసి ఆ దర్శకుడు ఇంకా సినిమాలు ఆఫర్ ఇస్తానని చెప్పడం, ఇంకా సినిమా ఇప్పుడు కూడా ద డైరీ ఆఫ్ మణిపూర్ ఏదో సినిమా కూడా చేస్తుందంట ఆమె. సో ఆ సినిమా మొత్తానికి ఆ దర్శకుడు ఎవరైతే ఉన్నాడో ఆ దర్శకుడి మీద మళ్ళీ విమర్శలు, వాడు అమ్మాయిలు పిచ్చివాడు, వాడు అమ్మాయిలు వాడుకోవడానికి ఈ అమ్మాయి గ్యాలం వేసాడు, వాడేం సినిమా తీయడు అంటే మనం మొత్తానికి వాడో ఇంకెవడో తెలిసి మొత్తానికి కసి మీద ఒక దర్శకుడు తీశాడు, ఒక ప్రొడ్యూసర్ ఓకే చేశాడు. ఆమె తర్వాత మోడర్న్ డ్రెస్సులో తర్వాత సోషల్ మీడియా 2-3 సార్లు కనిపించింది. సో ఇదిలా ఉంటే ఆ డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాకి సంబంధించి కేరళలో షూటింగ్కి వచ్చారంట. ఎక్కడో కేరళలో చాలా బాగుంటుంది కదా లొకేషన్ కూడా. షూట్ చేస్తుంటే అక్కడికి ఈమె ఎప్పటి నుంచో ప్రేమాయణం నడుపుతున్న ఫేస్బుక్ ఫ్రెండ్ ఫర్హాన్ ఖాన్ అనే ఒక అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉంది. ఆ అబ్బాయి కూడా అక్కడికి వచ్చాడంట. మేబీ షూటింగ్ పర్పస్ కదా, కలుద్దామనే ఉద్దేశంలోనో ప్రైవసీ ఉంటుందనే ఉద్దేశంతోనో ఎక్కడైతే ఎవరు ఉండరనో వచ్చాడంట. వస్తే ఈ విషయం ఆ మోనాలిసా తండ్రికి తెలిసిందట. ఆయన పేరు జై సింగ్ భోంస్లే. సో ఆయన వచ్చి ఇంకా రాద్ధాంతం చేశాడంట. ఎట్లా నువ్వు ఈ వెడుతోనా నువ్వు ప్రేమ వ్యవహారం నడిపేది జనరల్గా తెలిసిందే. ఒకే మతానికి చెంది కులాలు వేరైతేనే నానా రభస పరువు హత్యలు ఈ రోజుకి జరుగుతున్నాయి. ఇంకా మతాలు వేరైతే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? సో తండ్రి యాక్సెప్ట్ చేయలేదు, నానా రభస చేస్తే ఇంకా నేను మేజర్ని ఇంకా నా ఇష్ట ప్రకారం నా అబ్బాయి మంచోడు, నాకు కొన్నేళ్ళుగా ఫేస్బుక్లో తెలుసు అంటే తల్లి తండ్రి భయము ఎలా ఉంటుందంటే పిల్లలు తెలిసి తెలియని వయసులో గుడ్డిగా నమ్మేస్తారు, ఎవరితో లేచిపోతారు. తర్వాత అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్యకాలంలో, చాలా చూస్తున్నాం. అయినా వాళ్ళకి ఒక మైకం కమ్మేస్తుంది ఏటో తెలియదు, కానీ ఆ మైకంలో పడిపోయి వాళ్ళ వలలో పడిపోయి రకరకాలుగా అవుతుంది. అది తల్లిదండ్రుల ఆవేదన. బట్ వాళ్ళకి ఎలా ఉంటుంది, నేను చిన్నపిల్లలు అంటే నాకు తెలియదా అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తారు. సో మొత్తం మీద తండ్రి నానా రాద్ధాంతం చేసేసరికి అక్కడ షూటింగ్ డిస్టర్బ్ అయిపోయింది. వెంటనే ఆ అమ్మాయి షూటింగ్ నుంచి ఫర్హాన్ ఖాన్ తీసుకొని తిరువనంతపురం, కేరళ క్యాపిటల్ తిరువనంతపురం దగ్గరలో ఏదో పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంట. సో వాళ్ళు తండ్రిని పిలిపించి విచారణ చేసి, లేదా మేజరు మీకేం కాదులేమ్మా మేము రక్షణ కల్పిస్తాం, ఎందుకంటే కుంభమేళాతో బాగా హైలైట్ అయిపోయింది కదా, వాళ్ళు కూడా గుర్తించినట్టున్నారు. ఏదో పొలిటీషియన్స్ కూడా దగ్గరుండి వివాహం చేసినట్టు తెలుస్తుంది సార్, నిజమే? ఏమో అదైతే తెలియదు. మొత్తానికి రక్షణ కల్పిస్తాము అన్నట్టుగా అయితే చెప్పారు. ఇంకా అప్పుడే పెళ్లి, ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది, దానికి తోడు ఏదది డైరీ ఆఫ్ మణిపూర్ ఏదో సినిమా నడుస్తుంది కాబట్టి అవి అయ్యే వరకు ఆ ప్రాజెక్ట్ విరుద్ధంగా చేయకూడదు. అంటే రేపు పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వాడు వచ్చి ఇది నా హక్కు, నా భార్యని మీరెవరు వాడుతూ నా పర్మిషన్ లేకుండా సినిమాలో ఎలా యాక్ట్ చేస్తుంది అని నా దాంతో ఆ ఫర్హాన్ ఖాన్ ఎక్కువ చేశాడు అనుకో, మళ్ళీ ఈమెకే ఇబ్బందిగా. సో ప్రస్తుతానికి నచ్చజెప్పి పంపించారు, ఆమెకి రక్షణ కల్పిస్తామని చెప్పి కూడా కేరళ పోలీసులు మాట ఇచ్చారట. సో ఏదేమైనా నేము ఫేమ్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని కొద్ది కాలాల పాటైనా, కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్ అయినా మెయింటైన్ చేయగలిగితే ఒక లైఫ్ స్థిరపడిన తర్వాత అప్పుడు చేసుకోవచ్చు. ఇంకా లేదు పూసలు అమ్ముకునే అమ్మాయి అంటే ఎప్పుడో ఇలాంటి దాన్ని ఏమంటారు కుంభమేళాలకి లేదంటే పుష్కరాలకి పూసలు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో సంవత్సరం అంతా గెంజో ఏదో తాగుతూ బతికే కుటుంబం అంట వాళ్ళది. సో మరి అంత పేద కుటుంబం, అంత దీన పరిస్థితిలో ఉన్నవాళ్ళు అయ్యో నా తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారు, నేను ముందు స్థిరపడి తర్వాత కదా
వాళ్ళు చూసుకున్నాక అప్పుడు ప్రేమ పెళ్లి వ్యవహారం అనుకోవాలి కానీ Yes, sir. ఇప్పుడే- Actually, మోనాలిసా గారి గురించి ఒకటి విన్నాను. ఏదో మూవీస్ చేస్తే సాంగ్స్ చేస్తే డబ్బులు వచ్చినాయట. ఆ డబ్బుతోటి తన ఏరియాలో ఒక స్కూల్ కూడా కట్టించారట. సో నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకు ఇష్లో ఆ ఓపెనింగ్ అప్పుడు కూడా ఆ కట్టిన విజువల్స్ అన్ని Maybe, కూడా maybe. కనిపించడం జరిగింది. కొంతమందికి ఎలా ఉంటుందంటే చాలా పాజిటివ్ వచ్చింది తనకి. ఒక కొంతమందికి positive ఎప్పుడైతే డబ్బు కలిగిన వెంటనే కళ్ళు నెత్తికెళ్ళిపోతాయి. వచ్చిందో- అవును. కొంతమందికి అహే లేదు ఈ డబ్బు వల్ల కదా నేను ఎంత సఫర్ అయ్యాను, నేను సఫర్ అయినట్టు నా ప్రాంతంలో సఫర్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళకి ఏదో సాయం అందిస్తే అందించవచ్చు. సో నేను అన్నది నేను కాదనట్లేదు, వచ్చింది కాస్త ఇమీడియట్గా ఇప్పుడు మన దగ్గర సంపూర్ణేష్ బాబు ఉన్నారు. ఆయనకి ఎన్ని సినిమాలు చేశారో తెలియదు, ఎంత సంపాదించారో తెలియదు, కానీ ఎప్పుడు ఎవరికి ఏదో కష్టం వచ్చినా ఫస్ట్ అనౌన్స్ చేసేది సంపూర్ణేష్ బాబు. అంతే కదా, ఆయన సినిమాకి ఎంత తీసుకుంటాడు, మహా అయితే లక్షలను తీసుకుంటాడు, కోట్లలో అయితే కాదు. బట్ ఆ ఉదారత గుణం అందరికీ ఉండదు, Yes. కొంతమంది. బట్ ఈ అమ్మాయికి ఉంది. గుడ్, మీరు అన్నట్టు నేనైతే ఆ న్యూస్ చూడలేదు, మీరు చెప్పారు కాబట్టి ఆ విషయం అయితే వెరీ అప్రిషియేటబుల్ కాదనట్లేదు. కానీ ఇంకా ఎక్కడ లేవు, మంచి భగవంతుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని. భగవంతుడు ఇచ్చిన అందం ఉంది. అనుకోకుండా ఆ అవకాశం వెతుక్కుంటూ కాలు వరకు వచ్చింది. Yes. దాన్ని సద్వినియోగం చేసుకొని ఒక ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇంకోటి అలా చేసి ఆమెకి ఎలాగో అంత ఉదారత గుణం ఉంది కాబట్టి, దాన గుణం ఉంది కాబట్టి ఇట్లా చేసి వచ్చిన డబ్బులతో ఆమెకు 20% పెట్టుకొని మిగతా 50% పెట్టుకొని మిగతా 50% స్కూల్స్ లేని వాళ్ళకి స్కూల్ బిల్డింగ్ కట్టించడము, రోడ్లు వేయించడము, పేదలకు నీరు ఇబ్బంది కలిగించి నీరు పెట్టడం చేయొచ్చుగా. మనకన్నా ఇంకా చెప్పాలంటే అలాంటి రూరల్ ఏరియాలో అందరికీ తాగునీరు రోడ్లు ఉండేది సౌత్లోనే ఎక్కువ. మన 4 రాష్ట్రాలు చెప్పాలంటే నార్త్తో పోలిస్తే well developed. చాలా వెల్ డెవలప్. వాళ్ళకి ఇంకా కొన్ని రూరల్ ఏరియాల్లో సరైన ఎడ్యుకేషన్, సరైన ట్రాన్స్పోర్ట్, ఇప్పటికీ విద్యుత్ లేని గ్రామాలు కూడా ఉన్నాయంట నార్త్లో. ఇంకా ఈశాన్య రాష్ట్రాలంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఏది 7 సిస్టర్స్ అంటారు కదా వాటికి. సో అట్లాంటి ప్రాంతం నుంచి వచ్చిన ఆమె ఇంకా కెరియర్ పీక్, మంచి పీక్కి వెళ్ళాల్సిన పొజిషన్ పీక్ కూడా వెళ్ళలేదుగా, చేస్తుంది ఇంకొక సినిమా. ఆ సినిమా కూడా రిలీజ్ అయినట్టుగా ఏం తెలియదు. సో ఈ మీరు అన్నట్టు సాంగ్స్ ద్వారానో లేదంటే ఇన్స్టాలోనో లేదంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ అమ్మాయి వచ్చిన డబ్బులతోనే అలా చేసినప్పుడు, మంచి క్రేజ్ తెచ్చుకున్నప్పుడు, ఇంకా దాన్ని ఒక కెరీర్గా మలుచుకొని డబ్బులు సంపాదించి లేని వాళ్ళకి ఆపనహస్తం అందిస్తే ఇంకా బాగుంటుందిగా. ఇప్పుడే ప్రేమ అయింది, మేబీ ఆ ప్రేమ ఎప్పటి నుంచి ఉందో, ఈమెకి సోషల్ మీడియాలో క్రేజ్ వచ్చిన తర్వాత ప్రారంభమైంది ఆ ప్రేమ, లేదంటే ముందు నుంచి ఉందా అనేది తెలియదు. తట్టు ఇవాళ ప్రేమలు ఎలా ఉంటున్నాయండి, ప్రేమించి పెళ్లి చేసుకున్న కూడా విడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. అది సామాన్యుడు అవ్వచ్చు, సినీ నటులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు. సో మొత్తానికి తల్లి తండ్రి మీదే కేసు పెట్టి నాకు రక్షణ కల్పించింది అంటే మాత్రం మీరు అన్నారే అంత పాజిటివ్గా ఆవిడ స్కూల్ కట్టించిందని, అంత పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. బట్ తండ్రి మీదే కంప్లైంట్ ఇచ్చిందంటే మాత్రం వెంటనే నెగిటివ్ లాగా అనిపిస్తుంది. బట్ ఆమె జీవితం, ఆమె వ్యక్తిగతం, ఆమె ఇష్టం. మరి ఎన్ని మలుపులు తిరుగుతుంది ప్రేమ, వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.